మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యాజకుని ద్వారా దేవుడు వారికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏమని? మీ హృదయములు యుద్ధానికి వెళ్ళేటప్పుడు జంకినాయంటే మీరు ఓడిపోతారు, మీరు భయపడ్డారంటే ఓడిపోతారు. అందుకే ముందుగానే మీకు చెప్తున్నా, జాగ్రత్త పడండి. అలా జంకే వాళ్ళు ఉంటే పక్కకి వెళ్ళిపోండి, భయపడే వాళ్ళు ఉంటే పక్కకి వెళ్ళిపోండి. అంతేకాని యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు సమీపించి ఉన్నారు, రేపే జరిగే యుద్ధం కాబట్టి మీరు ఎలా ఉండాలా? జంకనీయకుండా మీ హృదయములను ధైర్యపరచుకోండి, భయపడకోకుండా ధైర్యం తెచ్చుకోండి అని అక్కడ దేవుడు వారికి సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు సేవను ప్రారంభించావు, ఆ సేవలో నీ హృదయమును జంకనీయకుండా చూసుకో, భయపడకోకుండా చూసుకో. అపవాది ఎన్నో రకాలుగా నీ దగ్గరికి రావచ్చు, నిన్ను శోధించవచ్చు. నీవు పోరాడాలి. ఈ లోక శరీరులతో మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఆకాశ మండలపు వాయువులతో, ఆకాశ మండలపు దురాత్మలతో, వాటితో నీవు ప్రతి క్షణం యుద్ధం చేస్తూ ఉంటావు. ఒక క్రైస్తవునిగా, క్రీస్తు సాక్షిగా, క్రీస్తు కుమారునిగా, క్రీస్తును ధరించుకున్న వానిగా. అలాంటప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు, ఏమని? నీ హృదయమును జంకకుండా చూసుకో, నీ హృదయము భయపడకోకుండా చూసుకో. దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతావు. నీ సేవ దేవునికి భయపడి, దేవునికి లోబడి నువ్వు సేవ చేయాల. దేవునికి లోబడి నువ్వు సేవ చేస్తే నీవు ఎవరికి లోబడాల్సిన అవసరంలా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నీ హృదయాన్ని జంకనీయాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే దేవునికి లోబడకోకుండా మనం ముందడుగు వేస్తామో ఆ రోజు నీ హృదయం కలవరపడుతుంది. అపవాది నీ పరిచర్యను శోధిస్తాడు, అపవాది నీ సేవని శోధిస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అయినా సరే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలా, యేసు క్రీస్తుని నమ్మితే నీకు కష్టాలు తప్పవు. యేసు క్రీస్తుని నమ్మితే నీవు ఈ లోకంలో నిత్యం పోరాడాల్సిందే. నిత్యము నీ మనసులో పోరాటం జరుగుతూనే ఉంటుంది. గొప్ప యుద్ధ వీరునివి నువ్వు, అది గుర్తు తెలుసుకొని దేవునికి లోబడి నీ హృదయం జంకకుండా, నీ హృదయం భయపడకోకుండా నీవు చూసుకొని దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తూ వాడిని అనగద్రొక్కుంటూ నువ్వు నీ సేవను ముందుకు తీసుకెళ్ళు, నీ పరిచర్యను నువ్వు ముందరికి తీసుకెళ్ళు, నీ విశ్వాస జీవితాన్ని ముందరికి తీసుకెళ్ళు. యవనస్తుడా, నీవు నీ పరిచర్యను గనక నువ్వు ముందరికి తీసుకెళితే దేవుడు నిన్ను గొప్ప కిరీటం పెట్టి నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. ఆ మహిమగల కిరీటం కొరకు ప్రయాసపడు, దేవుడి నామాన్ని మహిమపరచు. దేవుడిచ్చే మేలులు, దేవుడిచ్చే ధైర్యం పొందుకొని ముందరికి కొనసాగాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యుద్ధం చేస్తుండగా ప్రతి క్రైస్తవుడు ప్రభువా, ఆ యుద్ధంలో నీకు లోబడి అపవాదిని ఎదిరించే బిడ్డలుగా నీవు తయారు చేయండి ప్రభువా. మా హృదయములు జంకకుండా, భయపడకోకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.